చూడండి, నిన్న ఒక ఫైనల్ బీకామ్ స్టూడెంట్స్ ఒక నలుగురు వచ్చి ఇంగ్లీష్ మీడియం 6th సెమ్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమన్నారు. వాళ్ళ గురించి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇమ్మని సార్ చెప్పారు. దాని ప్రకారం మెయిన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూనిట్ వైజ్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను. ఎస్ఏ క్వశ్చన్లే చెప్తున్నాను. దాంట్లో వచ్చి మనకి షార్ట్ ఆన్సర్ వస్తుంది. షార్ట్ ఆన్సర్ దానికి రిలేటెడ్గా మనం రాసేయచ్చు. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ ముందు నేను చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది మార్కెటింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ 1 2 3 4 5 మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఆ 5 యూనిట్లు కూడా 75 మార్క్స్కి 75 మార్క్స్కి మీకు తెలుసు కదా పేపర్ మేడలో ఎలా ఉంటుందో. మనకి సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 8 ఇస్తారు, మనం 5 రాయాలి. 5 5s are 25. నెక్స్ట్ సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్, అది కూడా 5 ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 50 ప్లస్ 25 ఎంత 75. 75కి మనకు క్వాలిఫైడ్ మార్క్స్ అంతా 32. కాబట్టి కంపల్సరీ కూడా ఎస్ఏ క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. ఏది వదిలేయద్దు. దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి రాయడానికే ట్రై చేయండి. మొత్తానికి వదిలేస్తే మార్క్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు నేను 1 2 3 4 5 5 యూనిట్లు తాలూకు ఇంగ్లీష్ మీడియం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చెప్తున్నాను. తెలుగు మీడియం చెప్తా. నిన్న నలుగురు వచ్చి అడిగారు 6th సెమ్ ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అని. దాని గురించి ఇవాళ నేను క్లాసు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లాసు నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. ఇంగ్లీష్ మీడియం యూనిట్ వైజ్ నేను చెప్తాను. ఫస్ట్ చూడండి, 6th సెమ్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్స్ చెప్తాను. నేను చెప్పేది ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్. ఫస్ట్ చూడండి, టిక్ చేసుకోండి. మీరు రాసుకున్నా సరే టిక్ చేసుకున్నా సరే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ క్యారెక్టరిస్టిక్స్. అంటే గూడ్స్ సర్వీసెస్, వస్తువులు సేవలు అనగానేమి దాని యొక్క లక్షణాలు. వస్తు సేవలు, గూడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే సేవలు. గూడ్స్ అండ్ సర్వీసెస్ డెఫినేషన్ అండ్ ఆల్సో ఇట్స్ కీ క్యారెక్టరిస్టిక్స్, ముఖ్యమైన లక్షణాలు. కీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమిటి? లక్షణాలు. కాబట్టి కీ క్యారెక్టరిస్టిక్స్ అది ఫస్ట్ క్వశ్చన్. అందులోనే నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ గూడ్స్కి సర్వీసెస్ కూడా మధ్యలో మనం బార్ కొట్టి అటు సైడ్ గూడ్స్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ మనకి ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ గూడ్స్ వస్తుంది, రైట్ సైడ్ సర్వీస్ వస్తుంది. ఆ విధంగా మనం అది కొట్టి రాయాలి. అది 5 మార్క్స్ ఇస్తాడు. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్లోనే మీకు చెప్పాను, ఎస్ఏ క్వశ్చన్ చదువుకుంటే దానికి సంబంధించిన షార్ట్ ఆన్సర్ కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ డిఫరెన్స్ బిట్వీన్ అన్నప్పుడు కంపల్సరీ కూడా మనం ఏం చేయాలి? మధ్యలో బార్ కొట్టి రాయాలి. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ అడిగితే ఎస్ఏ క్వశ్చన్లో రాసేస్తారు. విడిగా 5 మార్క్స్కి డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు అది మధ్యలో గూడ్స్ సర్వీసెస్ మన డెఫినేషన్ ఇచ్చి మధ్యలో బార్ కొట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గూడ్స్, రైట్ సైడ్ ఏమో సర్వీసెస్ మనం రాయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. దీన్ని ఇంకో రకంగా అడుగుతాడు, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్. తెలుగు మీడియం క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏమిటి? సేవల యొక్క వర్గీకరణ. తెలుగు మీడియం అయితే మీకు తెలుగు మీడియం చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పేస్తాను. తెలుగు సేవల యొక్క వర్గీకరణ. సేవలు అనగానేమి? సేవల యొక్క వర్గీకరణ. అది సెకండ్ క్వశ్చన్. డిస్క్రైబ్ ద క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అండ్ అది ఇంకోలా అడుగుతాడు. ఏంటి? డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ కింద అడుగుతాడు. క్లాసిఫికేషన్ సర్వీసెస్ అడిగినా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అడిగినా ఒకటే క్వశ్చన్. మొత్తం అంతా కూడా మీకు కన్ఫ్యూజ్ చేయడం గురించి అడుగుతాడు. టైప్స్ ఆఫ్ అన్న క్లాసిఫికేషన్ అన్న ఒకటే క్వశ్చన్. కాబట్టి అది సెకండ్ క్వశ్చన్. అది తెలుగులో ఏంటి? సేవల యొక్క వర్గీకరణ. అది సెకండ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మేనేజింగ్ సర్వీసెస్ కౌంటర్స్. మేనేజింగ్ సర్వీసెస్ కౌంటర్స్, మేనేజింగ్ సర్వీసెస్ కౌంటర్స్ సేవా నిర్వహణ యొక్క కారకాలు.
సేవా నిర్వహణ యొక్క కారకాలు లేదా మార్గాలు, వివిధ మార్గాలు అన్న ఒకటే. తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మేనేజింగ్ సర్వీసెస్ కౌంటర్స్. సేవా నిర్వహణ యొక్క మార్గాలు, ఎలిమెంట్స్ అంటే కారకాలు, మార్గాల కింద చెప్పచ్చు. అది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఛాలెంజెస్, బెనిఫిట్స్ అండ్ ఇష్యూస్. ఇంటిగ్రేటెడ్ నిర్మాణాత్మక సేవా నిర్వహణ అనగానేమి, అది ఛాలెంజెస్, బెనిఫిట్స్ అండ్ ఇష్యూస్ అంటే దాని ప్రయోజనాలు, లోపాలు, సమస్యలు కూడా. బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు, ఛాలెంజెస్ ఎదుర్కొనే సమస్యలు, ఇష్యూస్ అంటే సమస్యలు. కాబట్టి అది తెలుగు మీడియం వాళ్ళు. అంటే ఏమిటి? నిర్మాణాత్మక సేవ నిర్వహణ అనగానేమి, దాని ప్రయోజనాలు మరియు ఎదుర్కొనే సమస్యలు తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అంటే వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఛాలెంజెస్, బెనిఫిట్స్ అండ్ ఇష్యూస్. అది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్. సేవా మార్కెటింగ్ అనగానేమి, దాని మార్గాలు తెలుగు మీడియం. వాట్ ఈస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్. ఈ 5 క్వశ్చన్లు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే చాలు. ఎస్ఏ క్వశ్చన్లు షార్ట్ మళ్ళీ ఇందులోంచే చదువుకోవాలి మీరు. షార్ట్ మళ్ళీ చదువుకోవాలి. నేను చెప్పేది ఎస్ఏ క్వశ్చన్లు చెప్పేస్తాను. ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్ చదువుకుంటే ఆటోమేటిక్గా సరే షార్ట్ కూడా మనకి కవర్ అయిపోతుంది ఇందులోనే. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్లో 5 చెప్పాను నేను. ఓకే, 5 కూడా ఒకసారి చూసుకోవాలి. ఏంటిది? డిఫైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇదంతా ఒకటే క్వశ్చన్. ఇందులో మనకి అదృష్టం బాగుండి డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తే అది 5 మార్కుల కింద లెక్కలోకి వస్తుంది మనకి, 5 మార్క్స్ లెక్కలో. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. దానికి ఇంకో పేరు క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్. తెలుగు మీడియం సేవల యొక్క వర్గీకరణ. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. అంటే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నా క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ అన్నా ఒకటే క్వశ్చను. సెకండ్. థర్డ్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఇన్ మేనేజింగ్ సర్వీసింగ్ కౌంటర్స్. అది థర్డ్ క్వశ్చన్. మూడోది, వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఛాలెంజెస్, బెనిఫిట్స్ అండ్ ఇష్యూస్. ఛాలెంజ్ చేయడం, బెనిఫిట్స్ ప్రయోజనాలు, అండ్ ఇష్యూస్ సమస్యలు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ 5వది, రైట్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్. సేవా మార్కెటింగ్ అనగానేమి, దాని మార్గాలు, దాని తెలుసుకునే వివిధ మార్గాలు. అది ఫస్ట్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్లు మనకి ఎస్ఏ క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్. ఓకే, ఇప్పుడు సెకండ్ యూనిట్లో కూడా ఎస్ఏ క్వశ్చన్లే చెప్తాను నేను. చూడండి ఒకసారి ఎస్ఏ క్వశ్చన్లో సెకండ్ యూనిట్. డిస్క్రైబ్ ద మైక్రో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీసింగ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. మీకు చెప్పాను, సూక్ష్మ పర్యావరణం. సేవా మార్కెటింగ్లో సూక్ష్మ పర్యావరణం గురించి వివరించండి. తెలుగు మీడియం. సేవా మార్కెటింగ్లో సూక్ష్మ పర్యావరణం గురించి అంటే మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీస్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. సేవా మార్కెటింగ్ పర్యావరణంలో సూక్ష్మ పర్యావరణం గురించి వివరించండి. తెలుగు మీడియం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ రెండోది, రైట్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీస్ మార్కెటింగ్. ఇప్పుడు స్థూల పర్యావరణం, సేవా మార్కెటింగ్లో స్థూల పర్యావరణం గురించి వివరించండి. సేవా మార్కెటింగ్ పర్యావరణంలో స్థూల మ్యాక్రో ఎన్విరాన్మెంట్ గురించి వివరించండి. ఓకే, అది 1 minute. కాబట్టి స్థూల మార్కెటింగ్, స్థూల పర్యావరణం, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఇన్ మార్కెటింగ్ సర్వీసింగ్.
కాబట్టి రైట్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీస్ మార్కెటింగ్. సేవా మార్కెటింగ్లో స్థూల పర్యావరణం గురించి వివరించండి. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్, వాట్ ఈస్ ద సర్వీస్ క్వాలిటీ? ఎక్స్ప్లెయిన్ ద డైమెన్షన్స్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ. సేవా నాణ్యత అనగానేమి? సేవా నాణ్యత అనగానేమి? దాని దశలు లేదా అది మార్గాలు. సేవా నాణ్యత అనగానేమి? తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వాట్ ఈస్ ద సర్వీస్ క్వాలిటీ? ఎక్స్ప్లెయిన్ ద డైమెన్షన్స్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ. అది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్, వాట్ ఈస్ ద సర్వీస్ ప్రొడక్టివిటీ? వాట్ ఈస్ ద సర్వీస్ ప్రొడక్టివిటీ? ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇంప్రూవింగ్ ఇట్. దాన్ని అభివృద్ధి చేయడం ఎలాగా? సర్వీస్ సేవా ఉత్పాదకత అనగానేమి? దాన్ని అభివృద్ధి చేసే మార్గాలు. సేవా ఉత్పాదకత అనగానేమి? దాన్ని అభివృద్ధి చేసే మార్గాలు. తెలుగు మీడియం. సో వాట్ ఈస్ ద సర్వీస్ ప్రొడక్టివిటీ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఇట్? ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి? అది ఫోర్త్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు ఇంక్రీజ్ కస్టమర్ లాయల్టీ. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు ఇంక్రీజ్ కస్టమర్ లాయల్టీ. కస్టమర్ వినియోగదారుడిని ఆకర్షించే విధంగా ఏ విధంగా ఇంపార్టెంట్ వివిధ రకాలు వినియోగదారుని ఆకర్షించేటట్టు ఏ విధంగా దాన్ని మార్గాలు, వేరియస్ టైప్స్, వివిధ మార్గాలు ఏంటి? ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, వివిధ ముఖ్యమైన మార్గాలు, దశలు టు ఇంక్రీజ్ కస్టమర్ లాయల్టీ. వినియోగదారుడి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఏ విధంగా ఏది? అది క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు ఇంక్రీజ్ కస్టమర్ లాయల్టీ. అది నెక్స్ట్ ఐదోది. ఈ 5 క్వశ్చన్లు కూడా సెకండ్ యూనిట్ నుంచి. ఈ 5 క్వశ్చన్లు కూడా సెకండ్ యూనిట్ నుంచి. మళ్ళీ చెప్తాను చూడండి. డిస్క్రైబ్ ద మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అదొకటి. రైట్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. మైక్రో ఎన్విరాన్మెంటల్, మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ రెండు కూడా మార్కెటింగ్ సర్వీసెస్ గురించే. మార్కెటింగ్ సర్వీసెస్ గురించే. ఫస్ట్ది మైక్రో, సెకండ్ది మ్యాక్రో. థర్డ్ క్వశ్చన్ సర్వీస్ క్వాలిటీ గురించి. సర్వీస్ క్వాలిటీ గురించి మూడోది. నాలుగోది వాట్ ఈస్ ద సర్వీస్ ప్రొడక్టివిటీ, వాట్ టైప్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఇట్. అది నాలుగోది. ఐదోది ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్స్ టు ఇంక్రీజ్ కస్టమర్ లాయల్టీ. ఈ 5 కూడా సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ యూనిట్లో క్వశ్చన్స్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. డిస్క్రైబ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రైసింగ్ అండ్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఫర్ సర్వీసెస్. అది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఏమిటి? వివిధ ధర నిర్ణయాల్లో వివిధ రకాల పద్ధతులు. ధర నిర్ణయాల్లో వివిధ రకాల పద్ధతులు. సర్వీసు అంటే సేవల యొక్క ధర నిర్ణయంలో వివిధ రకాల పద్ధతులు. ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ యూనిట్లో. రెండోది డిస్క్రైబ్ వేరియస్ ప్రమోషన్ స్ట్రాటజీస్. ప్రమోషన్ అంటే సేవ యొక్క ప్రమోషన్ గురించి వివరించండి. సేవల యొక్క సేవా ప్రమోషన్లు వాటి గురించి వివరించండి. డిస్క్రైబ్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ది డిఫైన్ B2B. డిఫైన్ B2B అంటే ఏమిటి? చూడండి, డిఫైన్ మీకు ఇలా ఇస్తాడు. B2B బ్యాంక్ టు బ్యాంక్ మార్కెటింగ్ సర్వీసెస్. B2B అంటే ఏమిటి? B2B అంటే బ్యాంక్ టు బ్యాంక్. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్కి. B2B డిఫైన్ B2B మార్కెటింగ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. వాటి యొక్క లక్షణాలు. బ్యాంక్ టు బ్యాంక్ అనగానేమి? వాటి యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. అది థర్డ్ క్వశ్చన్. టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ మార్కెట్ ప్లాన్. మార్కెట్ ప్లాన్ అంటే ఏమిటి? మరియు ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టేజెస్, వివిధ రకాల దశలు. మార్కెట్ ప్లాన్ అనగానేమి? మార్కెట్ ప్లాన్ యొక్క వివిధ రకాల దశలు. తెలుగు మీడియం. అది ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ది వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్
మార్కెటింగ్ ప్లానింగ్. మార్కెటింగ్ ప్రణాళిక అనగానేమి, దాని యొక్క దశలు. మార్కెటింగ్ ప్రణాళిక, మార్కెటింగ్ ప్లానింగ్ అనగానేమి, అండ్ ఏమిటి, వివిధ రకాల దశలు. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ వాటి యొక్క ప్రయోజనాలు, దశలు ప్రయోజనాలు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లానింగ్. మార్కెటింగ్ ప్రణాళిక అనగానేమి, వాటి యొక్క ప్రయోజనాలు. ఈ 5 కూడా థర్డ్ యూనిట్ నుంచి. ఓకే, మళ్ళీ చెప్తాను చూసుకోండి. థర్డ్ యూనిటే డిస్క్రైబ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రైసింగ్ అండ్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఫర్ సర్వీసెస్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది డిస్క్రైబ్ వేరియస్ ప్రమోషన్ స్ట్రాటజీస్. ప్రమోషన్, సేవల యొక్క ప్రమోషన్ అది. నెక్స్ట్ డిఫైన్ బ్యాంక్ టు బ్యాంక్. డిఫైన్ బ్యాంక్ టు బ్యాంక్ మార్కెటింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అది థర్డ్ది. నాలుగోది డిఫైన్ మార్కెట్ ప్లాన్ అండ్ వేరియస్ స్టేజెస్ ఇన్ మార్కెటింగ్ సర్వీసెస్. మార్కెటింగ్ ప్లాన్ గానేమి, వివిధ రకాల దశలు. ఇంకా 5వది వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లానింగ్. మార్కెట్ ప్రణాళిక అనగానేమి, దాని యొక్క ప్రయోజనాలు. ఈ 5 కూడా 3వ యూనిట్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ మీడియం థర్డ్ యూనిట్ అయితే. ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్ గురించి చెప్తాను చూడండి. నిన్న వచ్చి అడిగారు, అందుకని చెప్తున్నాను. ఫోర్త్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి, ఒకసారి టిక్ పెట్టుకోండి. వాట్ డూ యూ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ అండ్ సిగ్నిఫికెన్స్. అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్? పంపిణీ విధానాలు అనగానేమి? పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి? పంపిణీ విధానాలు అనగానేమి నిర్వచించి దాని పాత్ర మరియు దాని ప్రాధాన్యత. డిస్క్రైబ్ ద రోల్ అండ్ సిగ్నిఫికెన్స్. దాని పాత్ర మరియు దాని యొక్క ప్రాధాన్యత. ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ యూనిట్లో. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్? కాస్ట్ అండ్ రెవెన్యూ, వ్యయం రాబడి యొక్క నిర్వహణ. వాట్ ఈజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్? వ్యయం రాబడి నిర్వహణ అనగానేమి? మేనేజ్మెంట్ అంటే ఏమిటి? నిర్వహణ. వ్యయ నిర్వహణ, రాబడి నిర్వహణ. కాబట్టి వ్యయ రాబడి నిర్వహణ అనగానేమి? అది సెకండ్ క్వశ్చన్. ఏంటి? వాట్ ఈజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ అండ్ కండిషన్స్. కాంపోనెంట్స్ కారకాలు, నిర్ణయించే కారకాలు, అండ్ కండిషన్స్ దాని పరిస్థితులు. అదంతా సెకండ్ క్వశ్చనే. ఏంటి? మళ్ళీ చెప్తాను చూడండి. వాట్ ఈజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ కండిషన్స్. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ది రైట్ అబౌట్ ద అప్రోచెస్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అప్రోచెస్ అంటే దృక్పథాలు. సేవ, ప్రొవైడింగ్ సర్వీసెస్, సేవను కల్పించడంలో మార్గాలు. అప్రోచెస్ దాని యొక్క ఎదుర్కొనే మార్గాలు. రైట్ అబౌట్ ద అప్రోచెస్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. సేవను కల్పించడంలో అప్రోచెస్, దృక్పథాలు, మార్గాలు అన్నమాట. అది థర్డ్ పాయింట్, థర్డ్ క్వశ్చన్. నాలుగోది ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఛానల్స్ యూజ్డ్ ఫర్ సర్వీస్ ప్రొవిజన్. వివిధ రకాల ఛానల్స్ ఏంటి? సేవను అందించడంలో, సేవను కల్పించడంలో, సేవను అందించడంలో వివిధ రకాల వేరియస్ ఛానల్స్. ఇంకా వివిధ రకరకాల ఛానల్స్ ఏమైనా ఉన్నాయా? అది నెక్స్ట్. అది నాలుగోది. ఐదోది వాట్ ఈజ్ డిజైనింగ్ ఏ సర్వీస్ ప్రాసెస్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీస్ ప్రాసెస్. సర్వీస్ ప్రాసెస్, సేవా పద్ధతి, సేవా విధానం అనగానేమి? వేరియస్ ఫ్యాక్టర్స్, వివిధ రకాల కారకాలు. ఈ 5 కూడా మనకి ఫోర్త్ యూనిట్. ఓకే, మళ్ళీ చెప్తాను చూసుకోండి. 4వ యూనిట్లో 5 మళ్ళీ చెప్తాను చూసుకోండి. వాట్ డూ యూ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ అండ్ సిగ్నిఫికెన్స్. ఫస్ట్ క్వశ్చన్. రెండోది వాట్ ఈజ్ కాస్ట్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ కండిషన్స్. అది సెకండ్ క్వశ్చన్. రైట్ అబౌట్ ద అప్రోచెస్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్.
అది థర్డ్ క్వశ్చన్. నాలుగోది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఛానల్స్ యూజ్డ్ ఫర్ సర్వీస్ ప్రొవిజన్. వేరియస్ ఛానల్స్ ఫర్ సర్వీస్ ప్రొవిజన్ నాలుగోది. ఐదోది లాస్ట్ది, వాట్ ఈజ్ డిజైనింగ్ ఏ సర్వీస్ ప్రాసెస్. అంటే ఏమిటి? సేవా పద్ధతుల యొక్క డిజైనింగ్. డిజైనింగ్ అంటే డిజైన్ చేయడం ఎలాగా? ఆకారం చూపెట్టడం. అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వీస్ ప్రాసెస్. వివిధ రకాల సర్వీస్ ప్రాసెస్ ఏవైనా ఉంటే అది రాయమంటాడు. ఈ 5 కూడా 4th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ది 5th యూనిట్. 5th యూనిట్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 5th యూనిట్లో, వాట్ ఈజ్ రిటైల్ బ్యాంకింగ్? ఎక్స్ప్లెయిన్ రిటైల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. వాట్ ఈజ్ రిటైల్ బ్యాంకింగ్? RETAIL. వాట్ ఈజ్ రీటైల్ బ్యాంకింగ్? రీటైల్ బ్యాంకింగ్ అనగానేమి? ఎక్స్ప్లెయిన్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఆర్థిక ఉత్పత్తులు. రిటైల్ బ్యాంకింగ్కి సంబంధించిన ఆర్థిక ఉత్పత్తులు ఏవైనా ఉంటే దాని గురించి చెప్పమని. అదో ఫస్ట్ క్వశ్చన్ 5th యూనిట్లో. సెకండ్ది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వివిధ రకాల ద్రవ్య సంస్థలలో వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, వివిధ రకాల పెట్టుబడి సేవలు ఏవైనా ఉంటే అది క్వశ్చన్. వివిధ రకాల పెట్టుబడి సేవలు ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ద్రవ్య సంస్థలు ఆఫర్ చేసే వివిధ రకాల పెట్టుబడి సేవలు, వాటి గురించి వివరించాలి. తెలుగు మీడియం. ఓకే. సెకండ్ క్వశ్చన్ అది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్. వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, వివిధ రకాల పెట్టుబడి సేవలు ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. సెకండ్ క్వశ్చన్. థర్డ్ది, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమా అనగానేమి? దాని భావన గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. అది వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? దాని యొక్క లక్షణాలు. బీమా అనగానేమి, దాని భావన గురించి వివరించండి మరియు దాని యొక్క లక్షణాలు. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ది, వాట్ ఈజ్ ద లైఫ్ ఇన్సూరెన్స్? జీవిత బీమా అనగానేమి? ఎక్స్ప్లెయిన్ వేరియస్ సర్వీసెస్ ఆఫర్డ్ త్రూ వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. జీవిత బీమాకు సంబంధించిన ఉత్పత్తుల గురించి వివిధ రకాల మార్గాలు, వివిధ రకాల సేవలు. జీవిత బీమా అనగానేమి? జీవిత బీమా గురించి వివిధ రకాల సేవలు ఏమిటి? అది ఎన్నోది? 4వది. ఇంకా 5వ క్వశ్చన్, డిఫైన్ క్రెడిట్. క్రెడిట్ అంటే ఏమిటి? జమ. డెబిట్ అంటే ఖర్చు, తెలుసు కదా మీకు. క్రెడిట్ అంటే జమ. డిఫైన్ క్రెడిట్. అండ్ విచ్ పర్పస్ క్రెడిట్ ఆర్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఏ పర్పస్ మీద మనం లోన్స్, ద్రవ్య సంస్థల నుంచి లోన్స్ తీసుకోవచ్చు. డిఫైన్ క్రెడిట్, జమ అనగానేమి? విచ్ పర్పస్ క్రెడిట్ ఆర్ లోన్స్, క్రెడిట్ కానీ లోన్స్ కానీ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ద్రవ్య సంస్థల నుంచి ఏ పర్పస్ మీద మనం లోన్ కానీ క్రెడిట్ కానీ తీసుకోవచ్చు. అది ముందు జమ అంటే ఏమిటో రాయాలి. నెక్స్ట్ ద్రవ్య సంస్థల నుంచి ఏ పర్పస్ మీద మనం జమ చేసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, అది క్వశ్చన్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై బ్యాంక్స్ ఇన్ బ్రీఫ్. అది ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. వేరియస్ వివిధ రకాల సర్వీసులు ఆఫర్డ్ బై బ్యాంక్స్ ఆఫర్ వివిధ రకాల, అంటే బ్యాంక్స్ ఆఫర్ చేసే వివిధ రకాల సర్వీసెస్ గురించి. వివిధ రకాల బ్యాంకులు వివిధ రకాల సర్వీసెస్ ఆఫర్ ఏ విధంగా చేస్తున్నాయి, ఆ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఇందులో 6 క్వశ్చన్లు వచ్చాయి మనకి. 5వ దాంట్లో 6 క్వశ్చన్లు వచ్చాయి. మిగిలిన అన్నింటిలో కూడా 5 యూనిట్లు వచ్చాయి. మొత్తం ఎన్ని? 4 × 5 = 26 క్వశ్చన్లు మీరు 5 యూనిట్లకి మినిమంలో మినిమం నేను చెప్పాను. ఇంకా ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మినిమైజ్ చేసి చెప్పాను.
ఓకే, 5వ యూనిట్లో ఇంకొకసారి చదువుతాను, ఒకసారి మీరు తుక్కెట్టుకో. ఇంకో క్వశ్చన్ ఉంది, 7 క్వశ్చన్స్ మళ్ళీ చెప్తాను చూసుకోండి. 5వ యూనిట్ ఒకసారి చూసుకోండి. వాట్ ఈజ్ రిటైల్ బ్యాంకింగ్? ఎక్స్ప్లెయిన్ రిటైల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సెకండ్ క్వశ్చన్. థర్డ్ది, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, బీమా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, దాని లక్షణాలు, థర్డ్ క్వశ్చన్. నాలుగోది, వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా అనగానేమి? ఎక్స్ప్లెయిన్ వేరియస్ సర్వీసెస్ ఆఫర్డ్ త్రూ వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, అది 4వ క్వశ్చన్. ఇంకా 5వది, డిఫైన్ క్రెడిట్, జమ అనగానేమి? ఫర్ విచ్ పర్పస్ క్రెడిట్ ఆర్ లోన్స్, క్రెడిట్ కానీ లోన్స్ కానీ, విచ్ పర్పస్ ఏంటి? టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వివిధ రకాల ద్రవ్య సంస్థల నుంచి ఏ పర్పస్ మీద మనం లోన్స్ తీసుకుంటామో. జమ అనగానేమి? డిఫైన్ క్రెడిట్, అదంతా అదొక క్వశ్చన్. 5వది. 6వ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై బ్యాంక్స్, బ్యాంకులు అందించే వివిధ రకాల సర్వీసెస్ గురించి, ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మనం చెప్పాలి. ఇంకా 7వది, డెస్క్రైబ్ ద మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంకు చేసే మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అనగానేమి? లాస్ట్ క్వశ్చన్. డెస్క్రైబ్ ద మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంకు అందించే మార్కెటింగ్ ప్రాక్టీసెస్ గురించి వివరించండి. 7 క్వశ్చన్లు వస్తాయి మనకి మొత్తం. ఇందులో మనకి 7 క్వశ్చన్ కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఇందులో 5 మొదటి 4 యూనిట్లు 5 క్వశ్చన్లు చెప్పా, బాగా మినిమైజ్ చేసి చెప్పాను. 6వది పెద్దది, 5వ యూనిట్ పెద్దది. ఈ 5వ యూనిట్లో మనకి 7 క్వశ్చన్లు వచ్చాయి, అది కూడా మినిమైజ్ చేసి చెప్పాను. వాడెవడం మనకి 13 ఇచ్చాడు, అందులో నేను మినిమైజ్ చేసి 7 క్వశ్చన్లు చెప్పాను. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేని నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి? మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పాను. నన్ను వచ్చి వాళ్ళు అడిగారు. అలాగే తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను చెప్తాను లాస్ట్లో. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్లన్నీ కూడా చదువుకోవాలి. ఆటోమేటిక్గా మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి, మీరు భయపడక్కర్లేదు. కనీసం దాని క్వశ్చన్ వదిలేసే బదులు దాని రిలేటెడ్గా రాసేయండి. ఒక క్వశ్చన్ రాలేదనుకోండి, దాన్ని వదిలేయకండి. వదిలేస్తే 5 మార్కులు పోతాయి, లేదా 10 మార్కులు పోతాయి. దానికి రిలేటెడ్గా కొంచెం దాన్ని అర్థం చేసుకొని రాయడానికి ట్రై చేయాలి. మనకి 75 మార్క్స్కి క్వాలిఫైడ్ 32 మార్క్స్, అది దృష్టిలో పెట్టుకుని రాయాలి. ప్రతిదీ కూడా మనకి సెక్షన్స్ 2 ఉంటాయి, తెలుసు కదా మీకు. ఫైనల్ ఇయర్ అయితే చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే. అంటే మోడల్ పేపర్లో మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసు. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 8 ఇస్తాడు, 5 రాస్తాం, 5 5s are 25. సెక్షన్ బి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం 5 రాస్తాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏబి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఏబి, సెకండ్ క్వశ్చన్లో ఏబి, థర్డ్ క్వశ్చన్లో ఏబి, అలా వస్తుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉంటాయి మళ్ళీ. కాబట్టి 5 రాయాలి, మొత్తం టోటల్గా 5 రాయాలి. 5 10s are 50. ప్రతిదీ కూడా మనకి మీరు ఒకటి మర్చిపోతారు, తెలుగు వెర్షన్ ఉంటుంది, ఇంగ్లీషు వెర్షన్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు తెలుగువాడు ఒకవేళ కష్టమైన పదం అయితే ఇంగ్లీష్లో చూసుకోవాలి. అదే ఇంగ్లీష్ మీడియం వాడు ఆ పదం అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవడం. వాడు తెలుగు మీడియం వాడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే ఇంగ్లీష్లో తెలుగులో చూసుకోవడానికి, తెలుగు మీడియం వాళ్ళకి ఆ వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూసుకోవడానికి. కాబట్టి తెలుగు మీడియం వెర్షను, ఇంగ్లీష్ మీడియం వెర్షన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెక్షన్లో 5 రాయాలి, 5 5s are 25. సెక్షన్ బి 5 10s are 50, 75 మార్క్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు.
ముందు పాస్ అయితే తర్వాత గ్రేడ్ సంగతి చూసుకోవచ్చు. కనీసం B+ రావాలి అందరికీ కూడా. B+ అంటే పాస్ అవ్వడం లెక్క. తర్వాత A+ O గ్రేడ్ తర్వాత. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా క్వశ్చన్ వదిలేయకుండా కంప్లీట్గా దాన్ని అర్థం చేసుకునేనా రాయడానికి ట్రై చేయండి. 3 గంటలు కూడా యూటిలైజ్ చేసుకోవాలి మీరు. ఏదో రాసేసి బరికేసి వచ్చేయడం కాదు. ఇప్పుడు మన ఏడాది చదువుతాం, ఏడాది తాలూకు చదువు అంతా వాల్యూ ఎన్ని గంటలు? 3 గంటలు. నేనైనా సరే ఎవరైనా సరే మనం ఏడాది చదువుతాం, 10 months చదువుతాం. 10 months చదివాక దాని వాల్యూ అంతా 3 hours. మనం ఏడాది చదివిన చదువు అంతా కూడా 3 hours మనం ప్రజెంటేషన్ చెయ్యాలి. కాబట్టి ఏదో రాసేయడం, ఏదో రాసేసి బయటకు వచ్చి తొందరగా బయటకు వచ్చేయడం కాదు. 3 hours యూటిలైజ్ చేసుకుని ఎవ్రీ క్వశ్చన్ మస్ట్ బి అటెంప్ట్, కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అప్పుడు మనం పాస్ అవుతాం. O గ్రేడ్ వచ్చేవాడు కొంచెం కష్టపడాలి. 5 marks ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పిన క్వశ్చన్స్ కేవలం B+ రావడానికి మాత్రమే నేను చెప్పేది. O గ్రేడ్ వాడు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఐ గాట్ ఏ O గ్రేడ్ అన్నప్పుడు నేను O గ్రేడ్ రావాలి, నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ O గ్రేడ్ అన్నప్పుడు కంపల్సరీ కూడా హార్డ్ వర్క్ చేయాలి. నేను చెప్పినవన్నీ కూడా కేవలం B+ రావడం కోసమే. అంటే ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారు, మీరు దాన్ని బట్టి కూడా చదువుకోవాలి మీరు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎగ్జామ్స్ పెట్టేస్తాడని ఎవరు ఊహించలేదు, ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏప్రిల్లో అవుట్ గోయింగ్ వెళ్ళిపోవాలి, కానీ ఏప్రిల్లో బయటకు వెళ్ళడం కుదరలేదు. అందుకే ఆగస్టులో పెట్టాడు 24వ తారీఖు నుంచి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ బ్యాచ్ 6th sem వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలి బయటికి? మొన్న ఏప్రిల్లో వెళ్ళిపోవాలి, బయటకు వచ్చేయాలి బయటికి. కానీ ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఈ కరోనా కేసులు ఎక్కువైపోవడం దానివల్ల ఏదైనా వాటెవర్ ఏదైనప్పటికీ కూడా కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా 27 క్వశ్చన్స్ కంపల్సరీగా 5 యూనిట్లు చదవాలి. చాయిస్లో వదిలేద్దాం, అందులో వదిలేద్దాం కాదు. నేను చాలా మినిమైజ్ చేసి 1కి 2 సార్లు మోడల్ పేపర్ చూసి చెప్పాను మీకు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దాని తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను చెప్తాను, ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ కూడా అటెంప్ట్ చేయాలి. ప్రతిదీ కూడా ముందు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్స్ మార్క్స్ ఉంటాయి, 2-3 మార్కులు ఉంటాయి. అయ్యో పూర్తిగా వదిలేదు, ఏడో అటెంప్ట్ చేశాడు రాసేయడం మొత్తానికి అని అటెంప్ట్స్ మార్క్స్నే 3 marks వేస్తాడు, 2 marks అది మనకు కవర్ అవుతాయి. కాబట్టి వదిలేసే బదులు దాన్ని అర్థం చేసుకుని రాయడానికి ట్రై చేయాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే కొంత మనం ఓన్గా రాయడానికి ప్రెజెంటేషన్ చేయడానికి ప్రిపరేషన్లో ఉండాలి మనం. ఓకే, కంపల్సరీ కూడా రాయండి అమ్మా. ఓకే.